అమ్మ నీ పేరేంది, మీ ఊరు? మాది అరిపురాల. నా పేరు గుల్ఫిల్ సామ్రాజ్యం. కాదమ్మా, మాకు చదువులు లేవు, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఇరికిచ్చామనుకో మేము 5 అయిపోతాం. ఇప్పుడు మీకున్న సమస్య లేదు మీ ఊర్లో? మా ఊర్లో ఏం సమస్యలు, రోడ్లు చూసాక వచ్చేటప్పుడు బండి వేసుకుని వచ్చావా ఎట్టండే బండి, ఆ రోడ్లు కరెంట్ బిల్లు మట్టికి ఎక్కువ వచ్చి అన్ని రేట్లు పెంచేస్తున్నారు. రేట్లు పెంచడానికి కారణం ఏంటంటావు? ఏమో మాకేం తెలుసు. మాకయ్యా మరి దళ్ళిల్లు కిందేమో ఇసుక బుసక, తర్వాత మాకేన్ని 30 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 150 రూపాయలు వస్తుంది. మాకు ఒక ఫ్యాన్ లేదు, ఒక్కటే ఫ్యాను, ఒక టీవీ లేదు, ఏమి లేదు మాకు. ఈసారి గుడివాడలో కొడాలి నాన్నగారు ఉన్నారు, కొత్తగా వెనిగిల రాము గారు వచ్చారు తెలుగుదేశం నుంచి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అభివృద్ధి చేయడానికి మీ ఊరిని? కాదు నానా, ఎవరికా ఓగుతుంటే వాళ్ళు గెలుస్తారు. ఆ ఎవరికా ఓగుతుంది అనుకో వాళ్ళే గెలుస్తారు. నేనేం చెప్పలేను కొడుక. ఈసారి గుడివాడలో నాన్నగారు నిలబడుతున్నారు, కొత్తగా రాము గారు ఒక నిలబడుతున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎవరు వస్తే చెందుద్ది అంటారు? ఏమవుద్దు ఆ టయానికి. సరే, ఇప్పుడు మనం కరెంటు బిల్లులు కానీ నిత్యావసర సరుకులు పెరిగినాయి అంటున్నారు ఆడవాళ్ళు అందరూ అడుగుతుంటే, అది నిజమేనా? ఒక నెల తగ్గుతాం, ఒక నెల పెరుగుతాం అట్ట. ఇప్పుడు మరి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటున్నారు, ఎంతవరకు నిజం? ఒక నెల పెంచుతున్నాడు, ఒక నెల వస్తున్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, అట్టాగే తప్పేదేముంది. గుడివాడలో కొడాలి నాన్నగారు నిలబడుతున్నారు, అలాగే వెనిగెల రాము గారు ఆయన నిలబడుతున్నారు, కొత్తగా వచ్చారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి రాము గారు వస్తారు బాగుంటుంది అంటున్నారు. రాము గారు కొత్త ఆయన కదా, వస్తే ఎలా ఎందుకు ఏం చేయగలరు అనుకుంటున్నారు మీరు? ఇది ఒకసారి చూశారు కదా, ఏం చూద్దామని అనుకుంటున్నారండి. ఇప్పుడు నాన్నగారు అభివృద్ధి చేయకపోవడానికి గల కారణం ఏంటి? చేసేదామంది రోడ్లు బోర్డులు అసలు ఏం చేయలేదు పనులు. అంటే రోడ్లు సరిగ్గా చేయలేదు కాబట్టి, అభివృద్ధి సరిగ్గా చేయలేదు కాబట్టి సార్ నాన్నగారు వద్దనుకుంటున్నారా? అనే మాట ఏముందండి అనుకుంటామే. రాము గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన ఒకసారి చూద్దామని అందరూ ఫిక్స్ అయ్యారు. అది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.